ఓం వసుదేవసుతం దేవం కంససానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. ఓం సచ్చిదానందరూపాయ వ్యాపినే పరమాత్మనే నమః శ్రీ గురునాథాయ దండయాచార్యమునుం భజే దండయాచార్య మునిం భజే. ఆధ్యాత్మిక సోదరి సోదరులారా, ఈ అఖండమైనటువంటి సృష్టిలో అనేక కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి. అలాంటి అండపిండ బ్రహ్మాండాలు ఎన్నైతే ఉన్నాయో ఒక్కొక్క బ్రహ్మాండానికి ఒక్కొక్క దేవుడు, కొంతమంది దేవతలు, కొంతమంది ఆరాధ్య దైవాలు, అనేక విధాలైనటువంటి దేవతలు ఉంటారు. ఈ అండపిండ బ్రహ్మాండంలో ఎలాంటి దేవతలు ఉన్నారో, ఎలాంటి ఆరాధ్య దైవాలు ఉన్నారో, ఎలాంటి దేవుళ్ళు ఉన్నారో అందరికంటే మొదటివాడు శ్రీమన్నారాయణమూర్తి. కనుకని ఆది నారాయణమూర్తి అంటారు. ఆ ఆది నారాయణమూర్తియే కృతయుగంలో అనేక అవతారాలెత్తి అసుర సంహారం చేయడం జరిగింది. త్రేతాయుగంలో రాముడిగా జన్మించి రావణ కుంభకర్ణాదులను సంహరించి ధర్మ సంస్థాపనం చేయడం జరిగింది. అదేవిధంగా ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించి కంస శిశుపాలాది దుర్యోధనాది అసురులను సంహరించి ధర్మ సంస్థాపన చేయడం జరిగింది. కాబట్టి ప్రతి యుగములోనూ, ప్రతి మన్వంతరములోనూ, ప్రతి కల్పములోనూ కూడా భగవంతుడు ఆ ధర్మ సంస్థాపన చేయడం కోసం అనేక అవతారాలు ఎత్తటం జరిగింది. ఈ చరిత్రలు అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఈ సృష్టిలో గల దేవుళ్ళందరికంటే సంపూర్ణ అవతార పురుషుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం ఎవరికి లభిస్తుందో, ఆయన యొక్క పాదసేవ ఎవరికి లభిస్తుందో వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే అన్ని అవతారాల కంటే పరిపూర్ణ అవతారమే శ్రీకృష్ణ అవతారం. ఆయన యొక్క అవతారములో అన్ని రకాల గొప్ప మహిమలు, గొప్ప యశస్సు, గొప్ప జ్ఞానము, అనేకమైనటువంటి మహిమలతో కూడినటువంటి సంపూర్ణ అవతారం. కాబట్టి మనకి భాగవతంలో ఆయన యొక్క లీలల గురించి మహోత్కృష్టంగా ఉపదేశించారు. కనుకే అలాంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సేవాభాగ్యం మనకి లభించాలి అంటే అనేక కోట్ల జన్మలో చేసినటువంటి మహత్తరమైనటువంటి పుణ్యం ఉంటేనే కానీ లభించదని మనకి పెద్దలు చెప్తున్నారు. మానుషానాం సహస్రేస్సు తపోధ్యాన సమాధిభిః అని చెప్పారు. అంటే మానవుడు అనేక వేల సంవత్సరాల్లో చేసినటువంటి అనేక వేల జన్మాల్లో చేసినటువంటి పుణ్యం ఉంటేనే కానీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పూజ సేవాభాగ్యం మనకు లభించదని వారు చెప్పడం జరిగింది. జన్మాంతర సహస్రేస్సు తపోధ్యాన సమాధిభిః నరాణాం క్షీణ పాపానాం కృష్ణ భక్తి ప్రజాయతే అని మనకి శాస్త్రంలో పెద్దలు చెప్పారు. అంటే కోట్లాది జన్మలో చేసినటువంటి పుణ్యం ఉంటేనే కానీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మముల యందు సేవాభాగ్యం మనకు లభించదట. అలా లభించిందనుకోండి, మనం సుకృతవంతులమే. అంటే మనకి ఆ భగవంతుని యొక్క అనుగ్రహం లభించినట్లే, మనకి మోక్ష మార్గం కూడా, జీవన్ముక్తి కూడా మనకి లభించినట్లే అని చెప్పేసి మనం గ్రహించాలి. కనుక ఈ సృష్టిలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, అనాది రక్షకుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని సేవించడం అనేటువంటిది మహోత్కృష్టమైనటువంటి అద్భుతమైనటువంటి మార్గం అని మనం గ్రహించి అందరూ శ్రీ
శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొంది అందరూ తరించాలని కోరుతున్నాం. ఈ వీడియోని అందరికీ కూడా మీరు షేర్ చేసి లైక్ చేసి అందరికీ షేర్ చేయాలని కోరుతున్నాం. స్వస్తి.